హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథంలో నుండి 3వ అధ్యాయం మొదటి నుండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమేదాతా కుమారుడైన అగాగీయుడునగు ఘనపర్చి వారిని హెచ్చించి కాబట్టి రాజు గుమ్మమునున్న రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని నమస్కరించిరి. వంగకయు ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను. 2వ అధ్యాయము 19వ వచనం. చిన్న ప్రార్థన. స్తోత్రం వేస్తండి పరిశుద్ధాత్ముడా, గొప్ప దేవుడా, వాక్యమైన దేవుడా, వాక్యము ద్వారా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడమని, మా ప్రతి హృదయాన్ని తట్టి ఇగో ప్రభా కదిలించమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొర్దెకై అనే వ్యక్తి ఎక్కడున్నాడండి? రాజగుమ్మం దగ్గర ఉన్నాడు కదా. ఈ రాజగుమ్మం దగ్గర ఉన్న ఈ వ్యక్తికి ఒక సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే హామాన్ అనే వ్యక్తిని రాజు గణపరచడం. ఇదంతా మనకు తెలుసు కదా, స్టోరీ అందరికీ తెలుసు కదా. హామానుని గణపరచటం, తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా వంగి నమస్కారం చేయాల్సిన అవసరం వచ్చింది. మొర్దెకై వంగలేదు, నమస్కారం చేయలేదు. అయితే ఇదే సమస్య మనకు కూడా. వాక్యములో ఏముందంటే రాతి నేలను పడిన విత్తనం అంట వెంటనే మొలుస్తుంది, కానీ వాక్యము నిమిత్తము శ్రమ కానీ హింస కానీ వచ్చినప్పుడు వెంటనే తొలగిపోద్దంట. హల్లెలూయా. మనం కూడా చాలా విషయాల్లో చాలా మంచి పర్ఫెక్ట్గా ఉంటాం, చాలా చెప్పిన వెంటనే అంగీకరిస్తాం, చాలా మంచి ఆత్మీయ జీవితం కలిగి ఉంటాం. చిన్న విషయం దగ్గరే కోపం దగ్గర, లేకపోతే మనం జయించలేని బలహీనత దగ్గర మనం పడిపోతూ ఉంటాం. సరే, అది మన సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ మొర్దెకై అంట వంగలేదంట, నమస్కారం చేయలేదంట. ఎందుకంటే వాక్యము నిమిత్తం నిలబడి ఉన్నాడు. అందరికీ తెలుసు ఈ విషయం. ఎందుకంటే దేవుని వాక్యంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏముందంటే నీ దేవుడైన యెహోవా నేనే తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ ప్రతిమను చేసుకోకూడదంట, ఎవరికి వంగకూడదంట, నమస్కరించకూడదంట, దేనికి కూడా అని ఉంది అక్కడ. కాబట్టి ఈ మొర్దెకై ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వంగటం లేదు, నమస్కారం చేయటం లేదు. పక్కనున్న వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎందుకయ్యా అందరు వంగుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, నువ్వెందుకు వంగట్లేదంటే, నేను యూదుడు, నేను అలాగ చేయలేను, మా వాక్యం అలాగా ఒప్పుకోవటం లేదు అని చెప్పాడంట. అలాంటప్పుడు ఈ హామాను కోపం వచ్చింది. వెంటనే ఈయన రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ ఒక్కడు నశించటం మంచిది కాదు, అలాగ కాదు, అసలు కాదు, ఈ జాతే మొత్తం తుడిచిపెట్టుకుపోవాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, లోకంలో మనకు కూడా ఇలాగనే గౌరవించలేదని, వాళ్ళకి మనం నమస్కరించలేదని, మనం అందరికీ నమస్కారం చేస్తాం అంటే వాళ్ళకి తగిన గౌరవం లేదని, శాల్వా గప్పలు, మాకు సిటీలో ఎక్కువ శాల్వా గప్పలేదని, పిలవలేదని, ఇలాగా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి మనకి క్రైస్తవ జీవితంలో. అయితే మొర్దెకై వంగలేదు. ఇక్కడ సమస్య ఏమైందంటే, ఇప్పుడు మొర్దెకైకి ఒక్కడికే కాకుండా యూదుల జాతి అంతటికి కూడా వ్యతిరేకమైన శాసనం తీసుకొని వచ్చాడంట. ఒక్క మాట అక్కడ చూడండి, ఇక్కడ 8వ వచనం, 3:8.
అంతటా హామాను ఆ, ఆ, జనులలో ఒక జాతి చెదరి ఉన్నారు, ఆ, వేరుగా ఉన్నవి కారు. ఉమ్, ఆ, 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 ఉమ్. 12వ వచనంలో చివరి మాటలో ఏముందంటేనండి, ఆ రాజైన అహష్వేరోషు పేరట ఆ, 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 తాకీదులు రాతగాండ్ర చేత తాకీదులు రాయించబడి రాజు ఉంగరం చేత రాజు ఉంగరం చేత శాసనాలు జరిగినాయండి. శాసనాలు ఇప్పుడు మనకు కూడా శాసనాలు మారుస్తున్నారు, రాజ్యాంగాన్ని కూడా మరలా తిరిగి మారుస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అయినా సరే ఈ మొద్దుకై వంగేవాడు కాదు, ఏమాత్రం లొంగేవాడు కాదు. ఆయనకున్న ఒకటే ఒక్క ఆయుధం ఏంటంటేనండి, ప్రార్థన. వెంటనే ఇక్కడ 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలాగ ఉంది, జరిగినదంతయు తెలియగానే బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చును. గోనె పట్ట కట్టుకున్న వాడు రాజు గుమ్మమున ఏ సంస్థానమునకు వచ్చును, మునిగిన వారైరి. చాలండి, చాలు చాలు చాలు. ఇక్కడ ఇంకా మనం ఈ 4వ అధ్యాయం మొత్తం చూసుకుంటే మనందరికి తెలిసిన విషయం, ఈయన మొద్దుకై ఉపవాసం ఉన్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. యూదులందరూ, తెలిసిన వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, రాణిని కూడా నెమ్మదిగా ఉండనీయలేదు ఈయన. ఆయన చాలా ప్రియంగా పెంచుకున్న కుమార్తె కదా ఆమె, చాలా ప్రియంగా చూసుకున్న ఆ చక్కటి తన కుమార్తెను కూడా ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఆమె అంటుంది, రాజు దగ్గరికి ఇలాగా దుఃఖముఖంతో వెళ్ళకూడదు, లేకపోతే ఉపవాసంతో గోనెపట్ట కట్టుకొని ఇలాగ వెళ్ళకూడదు, ఇది పద్ధతి కాదు, ఆయన కనబడితే ఆయన ఊరుకోడు, చంపేస్తాడని చెప్పి, అది రాజశాసనం అని, ఇప్పటికే ఆయన 4 రోజుల నుంచి ఎవరిని రానియటం లేదని, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారని ఆమె చెబుతుంది. అయినా కానీ మొద్దుక ఏమంటున్నాడంటే, ఈ సమయం కొరకేనేమో నువ్వు ఈ స్థానంలో దేవుడు నిన్నుంచింది, కాబట్టి నువ్వు ఒకవేళ ఈ సమయంలో మౌనంగా ఉంటే వేరొకళ్ళ ద్వారా దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు, కానీ నువ్వు నీ కుటుంబం, చదవండి అన్నమాట, వచ్చును కానీ ఈ సమయమును బట్టి రాజ్యమునకు సమకూర్చి చాలండి. ఇక్కడ వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం 40 దినాలు ఉపవాసాలు ఉన్నాయండి, 40 దినాలు ఉపవాసాలు ఉన్నాయి కదా. మనం ఏం ప్రార్థన చేయాలంటే, దేవా ఇదిగో నేను, నా కుటుంబం దేవుడా, తర్వాత నా పిల్లల దేవుడా, లేకపోతే నా పిల్లల చదువు దేవుడా, నా పిల్లల ఉద్యోగం దేవుడా, నా ఆరోగ్యం దేవుడా, ఇది కాదు ప్రార్థన చేసేది. దేవా నా దేశం, నా ప్రజలు, రాజులు, శాసనాలు,
ప్రభుత్వాలు, అధికారులు, మంత్రులు వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలండి. వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. మనం చేస్తున్నాం. మాకు ఒక ఫెలోషిప్ ఉంది హైదరాబాద్లో, నిజాంపేట ప్రాంతంలో నేను ఉంటా. దాన్ని నిజాంపేట ప్రేయర్ ఫెలోషిప్ NPPF అని పెట్టారు. అక్కడికి వెళ్తాం మేము. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దాంట్లో ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు అవసరతలు, ఆ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు అవసరతలు, తర్వాత స్థానిక సంఘం అవసరతలు ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. నేనంటాను, ఆ శతాధిపతి ఏసై దగ్గరికి వచ్చి నువ్వు ఊరికే మాట మాత్రం సెలవు అన్నాడు, అక్కడ నా దాసుడు స్వస్థపడతాడని అన్నాడు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసిన, అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవటం అవసరం లేదు. ఊరికే ఒక్క మాట అడిగి వదిలిపెట్టితే చాలు. మనం ప్రార్థన చేయాల్సింది ఎవరి కొరకు అంటే దేశం కొరకు చేయాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాల్సింది ఎవరి కొరకు అంటే రాష్ట్రాల కొరకు చేయాలి, ప్రజల కొరకు చేయాలి, ప్రపంచ దేశాల శాంతి కొరకు చేయాలి, యెరూషలేము క్షేమం భద్రత కొరకు చేయాలి. మనం ప్రార్థనలు, మన ప్రార్థన మారిపోవాలి. మీరు చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఈ మొర్దెకై, ఎస్తేరు, యూదుల సమాజం ప్రార్థన చేసిన తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో రాజుకు నిద్ర పట్టలేదంట. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్న ప్రార్థనకి రాజుకు నిద్ర పట్టలేదు. వాళ్ళు అంతమంది కలిసి చేస్తున్నారండి ఉపవాస ప్రార్థన. దానియేలు ఒక్కడే, రాజుకు నిద్ర పట్టల. రోజు నాట్య వాయిద్యాలు ఆయన దగ్గర ఉండేవి. నాట్య వాయిద్యాలు అన్నీ ఆపేసేసాడు, భోజనం మానేశాడు, రాజును ఉపవాసం పెట్టాడు. హల్లెలూయా. ఒక్కడు చాలండి, ఒక్కడు చాలు. ఏలియా ఒక్కడే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయినాయి. అహాబులో ఉన్న అహమంతా అణిగిపోయింది. అంతేకా, నువ్వు ఒక్కడో మోకరిస్తే చాలు, శక్తి కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారు అని అంటే ఇదిగో ఇలాంటి ప్రార్థనల ద్వారానే శక్తి కార్యాలు దేవుడు జరిగించేది. మన ప్రార్థన, మన ఆలోచన విధానం పూర్తిగా మార్చేసుకొని నా ఒక్కడు చాలు, నేను ఒక్కడిని చాలు అని అనుకోవాలి మనం. హల్లెలూయా. అలాగని సంఘంలో నుండి సపరేట్ అయిపోయి నేను ఒక్కడనే శక్తివంతుడిని అనుకోకూడదు. ఇక్కడ మొర్దెకై, ఎస్తేరు, యూదుల సమాజం అంతా కూడా, నేను ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలో నేనేం చేస్తానంటే, దేవా యూదులందరూ కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుడా, క్రైస్తవుల ఐక్యత లేదు. మనం వెతుక్కోవాలి, మన దేశంలో లోపమేముందో, సంఘంలో లోపమేముందో. దేవా సంఘంలో ఈ లోపం ఉంది, సరిగా ప్రార్థన లేదు, లేకపోతే నాకు తెలిసి కొంత ఏదో ఏమంటారు, కొంత ప్రార్థన తగ్గింది, ఆత్మీయత తగ్గింది. సంఘాన్ని బలపరచు, సమాజాన్ని బలపరచు, ఐక్యత తీసుకొని రా. క్రైస్తవులే, పాస్టర్సే ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. దేవుడా, ఇలాంటి పరిస్థితులు మార్చు, శక్తి కార్యాలు జరిగించు. దేవుడా, నీ ఒక్కడ ప్రార్థనే అద్భుతాలు చేయబోతుంది. హల్లెలూయా. మనం ఇక్కడ కూర్చొని చేయబోతున్నాం 40 దినాలు ఉపవాస ప్రార్థన. ప్రాంతాలు కదిలించబడబోతున్నాయి. హల్లెలూయా. పౌలు శీలలు ఇద్దరే కూర్చున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. మహాభూకంపం అంట. ఆ భూకంపం అసలు చిన్న చిన్న భూకంపాలు వస్తే ఇళ్ళు కూలిపోతాయి, మనుషులు చస్తారు. ఒక్కటి ఏం కోరలేదంట. మహాభూకంపం అంట. మళ్ళీ అది రెక్టర్ స్కేల్ మీద అది ఎంత నమోదై ఉంటుందో మనకు తెలియదు, కానీ మహాభూకంపం వచ్చిందంట. వచ్చి పునాదులు కదిలించబడినాయి అంట. చీకటి పునాదులు కదిలించబడబోతున్నాయి మనం చేస్తున్న ప్రార్థనలో. చప్పట్లు కొట్టకూడదా? చీకటి పునాదులు కదిలించబడబోతున్నాయి ఇక్కడ 40 దినాలు చేస్తున్న ప్రార్థనలో. ప్రతి బంధకాలు, తాగుడు బంధకాలు, లేకపోతే చీకటి కట్లు, పాపపు వ్యసనాలు, యవనస్తులను పట్టి పీడిస్తున్న ఫోనోగ్రఫీ, ఇలాంటి బంధకాలన్నీ కూడా తెగిపోబోతున్నాయి. హల్లెలూయా. మనం ఊరికే ప్రార్థన చేయటంలా. దానియేలుతో దేవుని దూత అంటున్నాడు, నువ్వు ప్రార్థించటానికి
మోకరించిన మొట్టమొదటి దినమే సమాధానం పైనుండి వచ్చింది. నేను పంపబడ్డాను, అయితే ఆకాశ శక్తులతో నేను యుద్ధం చేశానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ప్రార్థన ఈరోజు మొదలుపెట్టావు కదా, ఈరోజు మోకరించిన మొట్టమొదటి రోజే నీ ప్రార్థన అక్కడికి చేరింది. ఇప్పుడు వరకు చేశారు కదా ప్రార్థన, పొద్దున్నే లేచి ఈ ప్రార్థన అక్కడికి చేరింది. వాళ్ళు ప్రార్థన చేశారు. జరిగింది ఏంటంటే, మొద్దుకై గుమ్మం దగ్గర ఉండేవాడు వాచ్మెన్ లాగా. హల్లెలూయా. మొద్దుకై సింహాసనం ఎక్కాడు. తాకీదులు రాశారు వాళ్ళు, తాకీదులు రాశారు, ముద్ర వేశారు, రాజముద్ర. ఇది 2-3 చోట్ల జరిగింది. దానియేలు విషయంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళు ఏం చేశారంటేనండి, దానియేలుని సింహాల బోన్లోకి పంపించిన తర్వాత బండని అడ్డం నెట్టేసేసారంట. ఇంకోటి ఏంటంటే, రాజు ఒకవేళ ఈ శాసనాన్ని ఏమన్నా మారుస్తాడేమో, ఒకవేళ బయటకు తీసుకొని వస్తాడేమో పొరపాటున అని దానికి ముద్రలు వేశారంట. హల్లెలూయా. ఇక్కడ కూడా ముద్రలు వేశాడు ఆయన. మళ్ళీ ఇంకో చోట చెప్పండి, ఇంకో చోట సేమ్ ఇలాగనే జరిగింది. ఎక్కడ? క్రీస్తుని సమాధి చేసిన తర్వాత అంట వాళ్ళ కసిదీరలా. వాళ్ళు అంటున్నారంట, ఈ వంచకుడు బ్రతికున్న కాలంలో నేను చనిపోతే 3వ దినాన్ని లెగుస్తానని చెప్పాడు. వాళ్ళు శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆయన తిరిగి లేచాడని చెప్పి, మొదటి వంచన కంటే తర్వాత వంచన పెద్దదైపోద్ది వాళ్ళు అలాగ చెప్తే అని అక్కడ కూడానంట బండను బొడిలించిన తర్వాత ముద్రలేసి కావల వాళ్ళని పెట్టారంట. హల్లెలూయా. ప్రార్థనకి ఏందండి, ప్రార్థనకున్న శక్తి ఏందండి? మొద్దుకై, ఎస్తేరు, యూదుల సమాజం ప్రార్థనా శక్తి కలిగిన వాళ్ళు. దానియేలు ప్రార్థనా శక్తి కలిగిన వాడు. క్రీస్తు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి వేకునే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రార్థనకి వెళ్ళినోడు, రాత్రి అంతా ప్రార్థనలో గడిపినోడు, చెమట రక్తంగా మార్చబడినంతగా ప్రార్థన చేసినోడు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే, నువ్వు ప్రార్థన చేస్తున్నావాడు అయితే, ఏ రాజముద్రలు కానీ, ఏ శాసనాలు కానీ, ఏ పరిస్థితులు కానీ నిన్నేం చేయలేవు. శాసనాలు మారబోతున్నాయి. హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మన సంఘం కాదు, ఇంకా చాలా సంఘాలు ఇలాగ ప్రార్థనలు చేస్తున్నారు. శాసనాలు మారబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. నమ్మి చప్పట్లు కొడదాం. సరే, ఇక్కడ ప్రార్థనలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళ మరణం తప్పించబడింది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, శత్రువులందరూ చనిపోయారు. దానియేలుకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు కూడా చనిపోయారు, అందరూ కూడా. ఇక్కడ ప్రార్థనలో జరిగిన విషయం ఏంటంటే, గుమ్మం దగ్గర ఉన్న మొద్దుకై సింహాసనం ఎక్కాడు. ఇక్కడ ప్రార్థనలో ఉన్న ఈ ఉపవాస శక్తి ఏంటంటే, యూదులందరి స్థానం మారిపోయింది. వాళ్ళు ఆదినం నుండి పూరీము అనే పండగ ఆచరించడం మొదలుపెట్టారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఆచరిస్తూనే ఉండుంటారు. హల్లెలూయా. ఇలాగా ఉపవాసం ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. అందుకని మనం ఏదో ఊరికే వస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం అంటే కాదు. వాళ్ళు ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి. ఒకటి మనం గమనిస్తే, యెహోషువ అంట యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరుగుతుంటే ఆయన యుద్ధం చేయటం మధ్యలో ఆపి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ఎవరన్నా ఇలాగ చేస్తారండి? యుద్ధం జరుగుతుంది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సూర్యచంద్రులను ఆపాడు దేవుడు. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి. నీకు ఎలాంటి ఇరుకున్నా కానీ, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ నువ్వు ప్రార్థన మానకూడదు. దానియేలు ఇట్టి శాసనం సంతకం చేయబడినని తెలిసినను దానియేలు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఏమండి? అప్పుడేం జరిగింది? సింహాల నోళ్ళు మూయబడి శత్రువులు అసలంట కుక్కగా మనం బిస్కెట్ కానీ రొట్టె ముక్క కానీ ఇలాగ ఇసిరేస్తే పైన అందుకుంటాయి కదా, అలాగ అందుకున్నాయి అంట వాళ్ళని, శత్రువుల్ని. హల్లెలూయా.
దానియేలు ముట్టుకోలేదంట, వాళ్ళని పైనుండే అందుకున్నాయి అంట. ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడైనా చూడండి, నేను అప్పుడప్పుడు ఇవి దీంట్లో చూస్తూ ఉంటా, డిస్కవరీలో వాటిల్లో నేను చూస్తూ ఉంటా. సింహాలు లేకపోతే పులులు ఫ్లెష్ మాత్రమే అదంటే బోన్స్ని అక్కడ వదిలిపెట్టిపోతాయి. తర్వాత రాబందులు అవి వచ్చి పీక్కొని తింటూ ఉంటాయి. అయితే అవి అంట ఎముకలను కూడా పొడి చేసి పడేసేసినాయి అంట. వాటికి ఒక డేక్షా నీళ్ళు ఇస్తే సూపు చేసుకొని దాగి ఉండి. హల్లెలూయా. ఏమండి? అయితే ఇలాగా అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో చేస్తున్న ప్రార్థనకున్న శక్తి గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళని కొట్టారు, బొండ వేశారు, చెరసాల్లో పడేశారు. మధ్యరాత్రి అది అలిసిపోయి వాళ్ళు మూలలో కూర్చొని మూలుగుతూ ఉండాలి. కానీ కీర్తనలు పాడుతున్నారంట, ప్రార్థనలు చేస్తున్నారంట. మనకేమి లేదండి, రాత్రి కొద్దిగా లేట్ అయిందనుకోండి, పొద్దున ప్రార్థన మానేస్తాం కదా. తర్వాత ఎవరన్నా చుట్టం వచ్చారనుకోండి, అసలు మనం చెబితే వాళ్ళు ఇంట్లో ఉంటారు, మీరు ఉండండి నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను, ప్రార్థన ఇంపార్టెంట్ అని చెప్తే వాళ్ళకు కూడా ప్రార్థన విలువ తెలుస్తుంది. కానీ మనం అలాగ చెయ్యం, వాళ్ళతో పాటు అక్కడ ఉండిపోయి ప్రార్థన మానేస్తాం. నువ్వు ప్రతికూలమైన పరిస్థితి నీకు వచ్చినా కానీ నువ్వు ప్రార్థన చేయటానికి వచ్చి మోకరించు, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ప్రతికూలమైన పరిస్థితి అంటే రాజు దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళకి ఆస్కారం లేదు. అంటే గోనుపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎస్తేర్ అంటుంది, చూడండి ఇక్కడ 16వ వచనంలో 4:16లో ప్రవేశించుట న్యాయ, చివరి మాటలు, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు నేను నశించిన. మనం క్రైస్తవులు ఇదిగో ఇలాగా ఉండాలి. నిన్నేమో నశింపజేయడు దేవుడు. ఆమె నశింపజేశాడా? నశింపజేయడు. అబ్రహాం నీ కుమారుణ్ణి, ఏక కుమారుణ్ణి, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చి నాకు అర్పించమన్నాడు. దేవుడు బలి తీసుకున్నాడా? బలి తీసుకోడు. మనం గనక మోకరించగలిగితే, ఉపవాసం ఉండగలిగితే శక్తి కార్యాలు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అద్భుతాలు చూడబోతున్నాం. ఇవి 40 దినాలు మనం చేస్తున్న ప్రార్థనలు మామూలు ప్రార్థనలు కాదు. ఒక్క ఏలియా దేశాన్ని ప్రభావితం చేయగలిగాడు. ఒక్క దానియేలు. అసలు దానియేలు గురించి రాజు ఏం ప్రకటన చేస్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఈ ఒక్క మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 25వ వచనం. అప్పుడు రాజు దర్యావేషు ఆయా భాషలు మాట్లాడు వారికి కలుగునుగాక నియమించినదేమనగా ఆయనే యుగములు మరి మనోళ్ళు ఒక మైకు పట్టుకొని కరపత్రికలు పంచిపెడతా, అమ్మా రక్షణ పొందుకోండి, మనం నశించిపోతాం, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది అని అంటే వాళ్ళని కొడుతున్నారు కదా. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ రాజు ప్రకటన చేస్తున్నాడు సువార్త. ఏందండి అసలు ఈ మాట మనం సింపుల్గా చదువుకుంటున్నామండి. సింపుల్గా చదువుకునే మాట కాదు. ఆయన ఎవరికి ప్రకటన చేస్తున్నాడంటే సకల లోక చదవండి అక్కడ, దర్యావేషు లోకమందంతటా నివసించు జనులకును రాష్ట్రములకును
ఆ, ఎవరికంట ప్రకటన చేస్తుంది ఆయన? సకల లోకములో ఉన్న రాష్ట్రాలకి, ప్రాంతాలకి, అందరికీ ఒక రాజు, పెద్ద సామ్రాజ్యం ఇది, ఒక గొప్ప రాజు. ట్రంపు బైబిల్ పట్టుకొని స్వార్థ ప్రకటన చేస్తే ఎలాగుంటుందో ట్రంప్ను వదిలేసేయండి. పుతిన్ పూర్తి వ్యతిరేకి. లేకపోతే ఆయన ఇంకొక ఆయన ఉంటాడు బుడ్డ రాష్ట్రంలో, పెద్ద ఆయన పేరేం పేరండి, కిమ్ సువార్త ప్రకటన చేస్తున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కిమ్ సువార్త ప్రకటన చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి అది. అందుకని ఈరోజు మనం మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే ఏదో సింపుల్గా వస్తున్నాం, సంఘంలో ఇది పెట్టారు, అరే ఈ 40 రోజులు ఇది మనకు తప్పదు, మళ్ళీ వెళ్ళకపోతే పాస్టర్ గారు బాగుండదు, వెళ్తే ఇలాగ కాకుండా ఈరోజు మనం ప్రార్థనకు వస్తున్నాము అని అంటే శక్తి కార్యాలు చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ ఊరంతా కూడా దేవుడు మార్చబోతున్నాడు, ఈ ప్రాంతాలను కదిలించబోతున్నాడు, మండలాన్ని, జిల్లాన్ని, రాష్ట్రాలని కదిలించబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, దేవా మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడ, అందరం మనస్ఫూర్తిగా తండ్రి ఈ దినం ప్రారంభించిన 40 దినాల ఉపవాస ప్రార్థనకై మీకు వందనాలు తండ్రి. స్తోత్రమయ్యా. మీ సిలువలో మీరు చేసిన త్యాగాలని జ్ఞాపకం చేసుకుంటా, మా కొరకు మీరు పొందిన శ్రమలు, ఇదిగో ప్రభా, నిందలు, అవమానాలు, వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటా, ఆ మరణం ద్వారా తండ్రి ఇదిగో ప్రభా మాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ, విలువైన రక్షణ, దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోటానికి ప్రభా మునుపు కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో ప్రభా, మొర్దెకై ఒక్కడిలో ఆ భారం కలిగింది, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. యూదులందరూ కూడా ప్రార్థన చేశారు. యేసరాజా, అదే మంట ఎస్తేరు పనికత్తుల్లో కలిగించాడు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడా, రాజులకు నిద్ర పట్టకుండా ఇదిగో ప్రభు రాజశాసనాలు మార్చబడినాయి తండ్రి, రాజశాసనాలు మార్చబడినాయి, రాజ్య సమాచార గ్రంథాలు తిరగేయబడినాయి. పరిశుద్ధాత్ముడా, శక్తి కార్యములు మీరు జరిగించారు. వాళ్ళు ఆ రోజు 3 దినాలు మాత్రమే చేశారు. మేము 40 దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతుండగా తండ్రి, 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇంకా అనేకమైన అద్భుతాలు మీరు జరిగించబోతున్నారని, మా ప్రార్థన వ్యర్థం కాదని, ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరిగేది కాదని తండ్రి, శక్తి కార్యములు మీరు జరిగించబోతున్నారని మేము నమ్ముచూ మిమ్మల్ని స్తుతులు చెల్లిస్తున్నాం. యేసరాజా, మాతో మీరు మాట్లాడారు. ఆ ప్రార్థన ద్వారా వాళ్ళ స్థితి మార్చబడింది. పరిశుద్ధాత్ముడా, గుమ్మములో మొర్దెకై సింహాసనం ఎక్కాడు. యేసరాజా, యూదులకు వ్యతిరేకంగా రాయబడిన శాసనాలు ముద్రలు ప్రభా, నాన్న తండ్రిగో ప్రభా, అయ్యా నాన్న తండ్రి, రాజులు చేసిన శాసనాలే మార్చబడినాయి. పరిశుద్ధాత్ముడా, నీ ప్రజల నెమ్మదికై, అవును తండ్రి, మేము చేస్తున్న ప్రార్థన ప్రభా, అయా సంఘాల కొరకు తండ్రి, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రభా, ప్రాంతాల కొరకు ప్రభా, కదిలించబడటానికి అధికారుల కొరకు ఇదిగో ప్రభా అయ్యా మేము ప్రార్థించబోతుండగా పరిశుద్ధాత్ముడా, పరిస్థితులు మార్చబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఈ 40 దినాలు కూడా ప్రభా నీరసము, నిస్సత్వ, నిద్ర, ఆటంకం ఏది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిశుద్ధాత్ముడా ప్రతి విధమైన ఆటంకాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. ఈ మొదటి దినం యేసు నామములో బంధిస్తున్నాం. ఈ మొదటి దినం ప్రతి ఒక్కరూ ఆసక్తితో ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్ముడా, ఏలయనగా యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు కానీ ఆత్మ తానే ఉచ్చరింపు శక్యము కానీ మూలుగులతో ఒప్పింప చేస్తున్నాడని మీ వాక్యం తెలియపరిచినట్టుగా తండ్రి, ఆత్మ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ప్రభా చేయుదురు గాకయ్యా. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన ఆత్మచేత నింపబడుదురు గాక. పరిశుద్ధాత్ముడా, ప్రార్థిస్తుండగా పరిస్థితులు మార్చబడును గాక, కుటుంబాల పరిస్థితులు మారును గాకయ్యా. నాన్న తండ్రిగో ప్రభా, సంఘములోని పరిస్థితులు మారును గాక, మా చుట్టూ ఉన్న సమాజంలోని పరిస్థితులు మారును గాక. యేసరాజా, శక్తి కార్యాలు మీరు జరిగించండి. యేసరాజా తండ్రి,
ఎదిగో ప్రభా 40 దినాలు కూడా పరిశుద్ధాత్ముడా చక్కటి బలమైన వర్తమానాలు మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ప్రభా అయ్యా ప్రతి ప్రార్థన ఆలకించబడేదిగా బలమైన ప్రార్థనగా ప్రభా రూపుదిద్దుకోవటానికి కృప చూపించమని మొదటి నుండి ఇదిగో ప్రభా చివరి దినం వరకు చివరి ప్రార్థన వరకు కూడా ప్రభా ఆత్మ అధ్యక్షతలోనే నడిపించమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.